నల్గొండ జిల్లా కేంద్రం వీటీ కాలనీలో ఆషాఢమాసం పురస్కరించుకుని మహిళలు గోరింటాకు పండుగ జరుపుకున్నారు. మహిళలంతా ఒక్కచోట చేరి చేతులకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. టెక్నాలజీ యుగంలోనూ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా పండుగ జరుపుకున్నారు. వానలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు చేశారు. కోన్లతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉండడంతో గోరింటాకు పెట్టుకుంటున్నామన్నారు. గోరింటాకుతో గర్భాశయ సమస్యలు కూడా తొలగిపోతాయని సైన్స్ చెప్తోందని తెలిపారు. శుభాకాంక్షలు. ప్రకృతి నుంచి వచ్చిన ఆకులు తీసుకొచ్చి దంచుకొని పెట్టుకోవడం మూలంగా మహిళలకి బాడీలో ఉన్న వేడి అంతా తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కోన్లు పెట్టుకోవడం మూలంగా కెమికల్ వల్ల చేతిలో ఖరాబ్ కావడం, బొగ్గలు రావడం అలాంటివి జరుగుతుంది చాలామందికి. ఎందుకంటే అందులో కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు. ఇది ప్రకృతి నుంచి వచ్చింది పెట్టుకోవడం మూలంగా ఫంగల్ వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఉంటాయి. మహిళలు కొంచెం బాడీలోకి మింగడం మూలంగా కూడా హెల్త్ ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ పోతాయని చెప్పేసి చెప్తున్నాను. ఆషాఢంలో గోరింటాకు అనేది చాలా ప్రత్యేకమైందండి. అందరూ మర్చిపోతున్నారు కదా, అందుకే మహిళలంతా ఒక దగ్గరికి చేర్చి మనము అందరం కలిసి ఆషాఢంలో గోరింటాకు అనేది పెట్టుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఆషాఢం గోరింటాకు పండుగ విశిష్టత ఏంటి అంటే, అసలు గోరింటాకు ఎలా పుట్టింది అంటే గౌరీదేవి అమ్మవారి యొక్క రక్తపు బొట్టు నుంచి ఈ గోరింటాకు చెట్టు అనేది పుట్టిందండి. అట్లా గోరింటాకు అనే పేరు వచ్చింది. అదే కాకుండా ఇంకొకటి ఏంటి నానుడి అంటే గోరింటాకు గోర్లకు పెట్టుకునేది అనమాట ఇది ఖచ్చితంగా. కాబట్టి గోరింటాకు అంటారు. ఆషాఢంలో ఎందుకు పెట్టుకోవాలంటే ఎండాకాలం బాగా ఒళ్ళు మొత్తం వేడి చేసి ఉంటుంది కాబట్టి వర్షాకాలం వర్షాలు పడంగానే అందరికీ కొంచెం ఇంతకుముందు వ్యవసాయ పనులు అవన్నీ చేసేవాళ్ళు కాబట్టి కొంచెం పురుగులు క్రిమికీటకాలు ఎక్కువ చేరి ఊళ్ళల్లో సాంపిజల్లి ఇండ్లుకి అలాంటివన్నీ చేరి క్రిమికీటకాల నుండి గోర్లు పుచ్చిపోవడం నశించడం జరుగుతాయి. అవన్నిటిని నివారించడం కోసం మన పూర్వీకులు ఈ సాంప్రదాయాన్ని ముందే కనిపెట్టి దీనికి గోర్లకు పెట్టుకుంటే గోర్లు ఎప్పుడు చెడిపోకుండా ఉంటాయనేసి, అదేవిధంగా చేతికి పెట్టుకుంటే ఒంటిలో ఉన్న వేడిని బయటికి తీసేసి మన శరీరాన్ని చల్లబరుస్తుంది అనేసి ఖచ్చితంగా ఈ గోరింటాకు పండుగను నిర్వహించుకోవడం జరుగుతుందండి. ఈ గోరింటాకు అనేది ప్రతి ఒక్క ఆడపిల్లలు పండుగలకు కానీ శుభకార్యాలకు కానీ ప్రతిదానికి ఇది పెట్టుకోవడం జరుగుతుంది. కేవలం అలంకారానికే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగకరం. ఇంతటి విశిష్టత కలిగిన ఈ గోరింటాకు పండుగ చేసుకోవడం ఏంటంటే, ఇది పార్వతీదేవి వల్ల ఉద్భవించిన చెట్టు కనుక సో దీనికి హిమవంతుడు ఇది పెట్టుకున్న వాళ్ళు సౌమంగళ్యత ఎప్పుడూ ఉంటుంది అని దీనికి వరం ఇవ్వడం వలన ప్రతి ఒక్కరూ ఇది అనేది ప్రోగ్రాం సుమంగళిగా ఉండాలనేది చేసుకుంటారు.